రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకొని ఆ రోజు ఇంద్రమ్మ మనం గుర్తు ఇప్పటికి కూడా ఇంద్రమ్మ అంటాం మనము. ఎందుకంటే పేదల ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ఉండే, మళ్ళీ ఆ పేదల ప్రభుత్వం వచ్చింది. ఒకటి గమనించాలి, ఎక్కడ పోయినా కూడా ఏ స్లమ్లకు పోయినా కూడా ఇంద్రమ్మ ఇల్లు తప్ప వేరే కనబడతలేవు. వాస్తవమా కాదా? వాస్తవాలు ఒప్పుకోవాలా. ఇలా 500కో 1000కో 2000కో మన ఓటు అమ్ముకుంటే మన అమాయకులను చూసి వాళ్ళు వాడుకుంటున్నారు. 2000 ఇచ్చినా ఎంత అవుతుంది? రోజుకు ఆటాన చొప్పున నెలకు 15 రూపాయలు. నెలకు 15 రూపాయలు అంటే ఏడాదికి ఎంత అవుతుంది? 150, 180 రూపీస్ అవుతుంది. ఏడాదికి 180 రూపాయలు అంటే 5 సంవత్సరాలు ఎంత అవుతుంది? 180 into 5. ఇవన్నీ గమనించాలంటే మనకు రోజుకు 50 పైసలకు ఛాయ్ కూడా రాదు. 20 మందిని కలిపితే ఇవాళ రేపు 20 రూపాయలు ఛాయ్ అమ్ముతున్నారు, 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఛాయ్ పైసలు కూడా ఇవ్వకుండా మనను ద్రోహం చేసి ల్యాండ్లని కబ్జాలు చేస్తుండ్రు, ప్రభుత్వ భూములను అమ్మేస్తుండ్రు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ భూములు అంటే మనం ట్యాక్స్ కడితే ఇవాళ మొత్తము 100,000 ఎకరాలు 1,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూమి 55,000 ఎకరాలు స్వాహా చేసిండ్రు. దానికి ఎన్ఓసీలు ఇప్పించిండ్రు. అదేవిధంగా అసైన్మెంట్ భూమి బెనామీ పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. మరి హైదరాబాద్ లో 100,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేసిండ్రు. ఇది కాకుండా లక్షలాది కోట్లు అప్పు చేసి మేము ప్రగతి భవన్ ఇచ్చినాం, మేము రైతు బంధు ఇచ్చినామని ఎవరు అబ్బసొమ్మని అని అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం సిస్టమ్ ఎట్లా తయారు చేసిందంటే టైంకు డబ్బులు పెడితే ఎవరిని లీడర్ అవసరం లేదు. ఇవాళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకనాడు బిల్ క్లింటన్ గారు స్కూల్లో అనుకున్నాడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండు. ఇవాళ పరిస్థితి ఉందా అన్న 30 సంవత్సరాల నుంచి ఏం కాలేకపోయిండు. అంటే ఎవరైనా రాజకీయాల్లో ఒక్కొక్కరు దేవుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఇస్తాడు అవకాశం. ఒకరు మంచి స్పోర్ట్స్ ఆడతారు, వారిని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఒకరికి రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది, వారు మంచి లీడర్ ఎదుగుతాడు. కానీ ఎక్కడుంది? ఇక్కడ వాళ్ళు ఎవరో డబ్బులు పెట్టి రాజకీయం తెలియని వాళ్ళు రాజకీయాలు ఎమ్మెల్సీలు కొనేసుకుంటున్నారు, ఎంపీలు కొనేసుకుంటున్నారు, రాజ్యసభలు కొనేసుకుంటున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా 50 లక్షలు, కోటి రూపాయలు, 5 లక్షలు, 5 కోట్లు. ఓ కౌన్సిలర్ 1500 ఉన్న కౌన్సిలర్ కూడా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాడు. సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడే మనము బాగుపడతామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ ను చూసి వాళ్ళు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చి మరి పుట్టింది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినా మనది ఏంది ఇనిషియల్ స్టేజ్ అవి గుర్తుంచుకుంటలేరు. అడ్రస్ లేనోళ్లు డబ్బులు సంపాదించుకొని అదే ఫీలింగ్ లో ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ లో ఇటు పక్కన 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇవ్వద్దన్నారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో. ఆ నామ్స్ అన్ని చేంజ్ చేసి మొత్తం అమెరికా స్టైల్లో కట్టి బయట వాళ్ళని తీసుకొచ్చి చూడు నేను ఒక రాజు బిడ్డననే విధంగా చూయించిండు. అది ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నానో మీరు గ్రహించాలి. మీ గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మంచి నాయకులను ఎన్నుకుంటే మీకు న్యాయం జరుగుతుందని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సిస్టమ్ లో మార్పు రాకపోతే మరి ఇదే విధంగా అపార్ట్మెంట్ వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు డబ్బులకు మనం ఓటు అమ్ముకుంటే నష్టపోయేది మనమే. రేపు మన రాష్ట్రం ఉన్న శ్రీలంకలో అయినట్టు మనం కూడా డెప్త్ కు గ్రౌండ్ కి వెళ్ళిపోతాం, డౌన్ ది డ్రైన్స్. ఇది వాస్తవం గ్రహించాలని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నా ఏజ్ ఇప్పుడు 60, ఇంకో 6 నెలలు అయితే 60 ఇయర్స్ అవుతుంది. 10 సంవత్సరాలు బతుకుతున్నావు, 15 సంవత్సరాలు బతుకుతున్నావు, డబ్బులకు నేను ఎప్పుడు అమ్ముడుపోనని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తో నేను మాట్లాడుతున్నా. సిస్టమ్ లో మార్పు తెస్తాం. బూత్లు అనగానే, ఎన్నికలు అనగానే డబ్బులు వస్తాయని సిద్ధంగా ఉంటున్నాం. మళ్ళీ 5 సంవత్సరాలు మనం పట్టించుకుంటూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మోసప్ మాటలు చెప్పి ఫ్రీ హాస్పిటల్ అంటున్నారు, ఫ్రీ ఫంక్షన్ హాల్ ఇస్తా అంటున్నారు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయం అంటే. రాజకీయాన్ని మారవాలి. రాజకీయ నాయకులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి లైఫ్ ఇవ్వాలి. ఎవరైనా సిన్సియర్ గా పనిచేసి వాళ్ళు ఏదైనా ఉంటే పోతే పోని ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తా అంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని అమ్ముకొని వాళ్ళు రేపు ఓడిపోతే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఉరేసుకున్నట్టయితే వారి కుటుంబం పాపం మన రాష్ట్రానికి దాక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సునీతా మహేందర్ రెడ్డి గారిని మీరు ఓటేసి గెలిపియండి. మీరు అర్ధరాత్రి పిలవండి. మైనంపల్లి హనుమంతరావు మీకు అందుబాటులో ఉంటాడు, ఇటు బండి రమేష్ అని అందుబాటులో ఉంటాడు వారి తరఫున. ఎందుకంటే మనకు ఇవాళ ప్రభుత్వం ఉన్నప్పటికీ రిప్రజెంటేషన్ లేదు. చాలా బాధాకరం. హైదరాబాద్ ప్రజలను, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నా, ఏ విధంగానైతే అదే ప్రభుత్వం వస్తుందని చెప్పి 1 సైడెడ్ గా
మేమున్నా లేకున్నా వీళ్ళతోని మాకు గొడవెందుకు, ఈ బీఆర్ఎస్ వాళ్ళతోని మాకు బిజినెస్ లో ఇబ్బంది పెడతారని చెప్పి వన్ సైడ్ గా ఏ విధంగానైతే గుద్దినరో ఈ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అదే విధంగా చేయండి. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ గాని ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ గాని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నా, అర్ధరాత్రి పిలిచినా మేము ఇన్ఛార్జెస్ పనిచేస్తాం. మాకొక ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్యే ఎంపీ గారు పూర్తి అధికారం రమేష్ అన్నకి ఇస్తారు, పూర్తిగా మేము పనిచేస్తాము. హైయెస్ట్ ఫండ్స్ ఇది, ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్లమెంట్, 38 లక్షల ఓట్లున్నాయి. ఆ 38 లక్షలు అదే మెజారిటీగా మీరు ఇండియాలో నంబర్ 1 గా ఇచ్చినట్టయితే ఊహించని విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ తయారు చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తో మాట్లాడుతా ఉన్నాను, ప్రామిస్ చేసి చెప్తా ఉన్నానని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు చేరిన వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, మీకు అండగా ఉంటా. మీరు అర్ధరాత్రి పిలిచినా పలుకుతా, మీరు అదే విధంగా పనిచేయండి. డబ్బులకు లొంగొద్దు, ఇచ్చే వాళ్ళు ఎట్లయినా ఇస్తారు. సిస్టమ్ డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, ఓట్ ఫర్ సునీతక్క నాయకత్వం, ఓట్ ఫర్ జై కాంగ్రెస్.